అది వాస్తవం చేసుకున్నాలే. ఎన్నో కష్టాలు పడి ఎన్నో ప్రజలని ఆదుకొని ఎంతో మంది ప్రాణాలు దానం చేసి తెలంగాణ తెచ్చింది మహానుభావుడు కేసీఆర్. ఆ దానికి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నందుకు మాకు ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారంటే రేవంత్ అన్న మా కాన్స్టిట్యున్సీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ మాకు తెలుసు ఏమేం చేశాడో ఏం లేదో రేవంత్ రెడ్డి సార్. రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఇట్లా ఇబ్బందులు పెట్టడం. మా కేటీఆర్ అన్న ఎన్ని కష్టాలు పడ్డాడు. ఈరోజు హైదరాబాద్ని తారుమారు చేసింది కేటీఆర్ అన్న. చూడండి వెళ్ళి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూడండి, గచ్చిబౌలి చూడండి, ఎన్ని ఐటీ ఆఫీసు, ఎంతోమందికి జాబ్ లేని మనుషులకు అందరికీ ఈరోజు ఐటీలో జాబ్ చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ అనేది ఇండియా లెవెల్లో టాప్ నడుస్తుంది ఐటీలో. అది తెలిసిన విషయమే, అందరి ప్రజలకు తెలిసిన విషయమే. కేసీఆర్ సార్ ఎన్ని కష్టాలు పడి ఈరోజు తెలంగాణ తెచ్చింది. ఆ తెలంగాణ మీద మా రేవంత్ రెడ్డి సార్ ఇది చేస్తున్నారు. మేము పడేటోళ్ళం ఎవరు లేం. हम किससे भी नहीं डरेंगे, हम किससे भी नहीं डरेंगे. हम केसीआर सर और केटीआर सर के मरे दम तक हम उनका साथ में रहेंगे और लास्ट हमारी जान कुर्बान हो गए तो भी हम उनकी परवाह नहीं है. जय तेलंगाना, जय तेलंगाना. మన హరీష్ రావు గారిని ఈ రోజు కేటీఆర్ గారిని నెక్స్ట్ కేసీఆర్ గారికి సిట్ అధికారులు నోటీసులు ఇస్తానని అంటున్నారు. వార్తలు వినబడుతుంది. నోటీస్ ఇది అయితే మాకు కామనండి. ఈ కేసులు ఈ మహేశ్వరంలో మాకు ఎన్ని కేసులు పెట్టలే. పైన ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, కేసు మాకు లాయర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కటి మాకు తెలుసు ఎట్లా పోవాలని. మేము ప్రజలకు అన్నీ తెలుసు. మేము మహేశ్వరం ఎట్లా కట్టాము, ప్రతి ఒక్కటి మేమేం చేసాము ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలే చెప్తారు నెక్స్ట్ ఎలక్షన్లో, ప్రజలే చెప్తారు. నెక్స్ట్ ఎలక్షన్లో చెప్తారు మీకు. రిమైండ్ తీసుకుంటే మాకు రూల్స్ లేవండి, మాకు తెలియదా? రిమైండ్లో తీసుకుంటే ఏమవుతుంది? దానికి డిక్లరేషన్ ఇస్తాడు కదా కేటీఆర్ సార్ అనుగెచ్చి కట్టడా ఎక్దమ్. వాళ్ళు ప్రెషర్ వేస్తున్నారు మాకు. అధికారంలో ఉన్నందుకు వాళ్ళు మాకు ప్రెషర్ వేస్తున్నారు. ఎవరికి భయపడడం మాకు భయం అనేది లేదు. మేము నిజాయితీగా 10 సంవత్సరాలు పరిపాలన చేశాము. మేము